అందరికీ హాయ్ అండి. ఈరోజైతే మనం కోళ్ళ కోసం తౌడన్నం రెడీ చేసాము. ఈ తౌడన్నాన్ని కోళ్ళు బాగా చాలా ఇష్టంగా తింటాయండి. ఇది ఎలా చేసామంటే చూస్తున్నారు కదా, పొయ్యి మీద ఉండాము. ఒక 4 డబ్బాలు రైస్ పోసి ఎసురు పోసి పెట్టాము, చూస్తున్నారుగా. అయితే చూడండి, ఇక్కడ మనకైతే బాగా ఉడకటానికి రెడీగా ఉంది, ఉడుకుతుందనమాట. మంచి మంట మీద ఉడకబెడతాను. పొయ్యి మీద వండితే చాలా బాగుండిద్ది. ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఉడికిందనమాట. ఇంకా మనం గంజి ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, గంజి ఉంచేసేసాము. అది ఇనుగుతుంది, పొయ్యి మీద పెట్టాము. ఒకసారి చూస్తే మనకి ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది. బాగా మెత్తగా అయింది. మెత్తగా అవ్వాలి. మెత్తగా అయితే కోళ్ళు కరుగుదల ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టాము, ఆరబెట్టుకుంటున్నాము ఉడికిన రైస్ని అయితే. ఇక్కడ చూస్తే తౌడు తీసుకున్నాము. తౌడు మనకి ఎక్కడైనా కానీ దొరికిద్ది కూడా. తౌడు తీసుకున్నాము, తౌడుని వేసాము. తౌడు చాలా బలం అనమాట కోళ్ళకి వచ్చేసేసి. తౌడుతో పాటు మనం ఇక్కడ రాగి పిండి కూడా వేస్తున్నాం. రాగి పిండి, తౌడు, అన్నం కలిపి పెడితే కోళ్ళకు చాలా బలం. ఇక్కడ రాగి పిండి వేస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రాగి పిండి వేసేసాము. తౌడు, రాగి పిండి వేసి వాటర్ పోసాము. ఎందుకంటే అది మెత్తగా కలపాలి ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని. చూడండి, మన చేతులతో ఎంత చక్కగా కలుపుతున్నామో నీట్గా అనమాట, మెత్తగా అయ్యేటట్టు. ఆ రాగి పిండి, తౌడు అన్నానికి బాగా పట్టాలి. చూశారు కదా, ఇక్కడ మనం కోళ్ళకి వేసాము. కోళ్ళు చూడండి ఎంత ఇష్టంగా ఆత్రంగా వచ్చి తింటున్నాయో. అలాగే మనం 2 రోజులకు ఒకసారి మనం ఇచ్చే మేతతో పాటు తౌడు, రాగి పిండి, అన్నం కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటే కోళ్ళు కూడా మంచిగా గ్రోత్ వస్తాయి అన్నమాట. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో